చూస్తుంటే బాలీవుడ్ ఇంకా కరోనా నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. అదేంటి అలా అంటున్నారు? ప్రపంచంలో ఇప్పుడు కరోనా ఎక్కడుంది అనుకోవచ్చు. కానీ కరోనా సమయంలోనే ఓటీటీ మార్కెట్ బాగా పెరిగింది. అప్పుడే థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ మార్కెట్లోకి సినిమాలు తీసుకొచ్చే ట్రెండ్ ఇండియాలో మొదలైంది. తెలుగులో కూడా నాని నటించిన వి, టక్ జగదీష్ లాంటి సినిమాలు అప్పట్లో నేరుగా డిజిటల్లో విడుదలయ్యాయి. ఒకసారి థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మన స్టార్ హీరోలు ఓటీటీ వైపు వెళ్లలేదు. ముందు థియేటర్లలో విడుదల చేసి ఆ తర్వాత ఆయా సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ సినిమాలను ఓటీటీకి ఇస్తున్నారు. కానీ బాలీవుడ్లో మాత్రం ఇప్పటికీ మంచి రేటు వస్తే తమ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా డిజిటల్లో విడుదల చేయడానికి రెడీ అంటున్నారు నిర్మాతలు. తాజాగా 600 కోట్ల హీరోకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గతేడాది స్త్రీ 2 సినిమాతో రాజ్ కుమార్ రావు ఎంత పెద్ద విజయం అందుకున్నాడో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా దాదాపు 650 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఆయన నటించిన మరొక సినిమా కూడా దాదాపు 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం రాజ్ కుమార్ రావు మార్కెట్ 100 కోట్లకు పైగానే ఉంది. ఇలాంటి సమయంలో ఆయన నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ బుల్ చుక్ మాఫ్ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. పోనీ అక్కడున్నది చిన్న నిర్మాతల అంటే అది కాదు. స్త్రీ 2, చావా లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మాడాక్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అలాంటి నిర్మాతల నుంచి వస్తున్న బుల్ చుక్ మాఫ్ మే 9న థియేటర్లలో విడుదల చేయాలి అనుకున్నారు. బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇంకా ఒక్క రోజులో సినిమా విడుదల అనగా సడన్ గా రిలీజ్ ఆపేసి మే 16న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తామంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దాంతో షాక్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్ల వంతైంది. అదేంటి అంటే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం తమ సినిమాను విడుదల చేయాలి అనుకోవడం లేదని, యుద్ధ వాతావరణం నేపథ్యంలో తమ సినిమాను థియేటర్ల కంటే ఓటీటీలో విడుదల చేయడమే సబబు అని భావిస్తున్నట్లు చెప్పారు వాళ్ళు. అంత పెద్ద సినిమా తీసి దాన్ని నేరుగా డిజిటల్లో విడుదల చేయడం అనేది థియేటర్లకు చాలా పెద్ద లాస్. ఇదే విషయంపై డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతలతో గొడవ పడుతున్నారు. కావాలంటే సినిమాను కొన్ని రోజులు వాయిదా వేసి నేరుగా థియేటర్లలో విడుదల చేయాలి, కానీ ఇలా ఓటీటీకి ఇచ్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అలా అవ్వడం వల్ల నిర్మాతలకు వచ్చే నష్టమేం లేదు. డిజిటల్ సంస్థల నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, కానీ థియేటర్లు భారీగా నష్టపోతాయి. గతంలో కూడా కొన్ని సినిమాలకు ఇదే చేశారు అక్కడి నిర్మాతలు.